ఏంటంటే కేబుల్ వైర్ అనేది పైన వేలాడుతూ ఉందని ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పుడు నేను పొద్దున్న నుంచి గాంధీ హాస్పిటల్లోనే ఉండే, ఇప్పుడే బాడీస్ తీసుకొని రావడం జరిగింది. సో మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండ్రు. సో క్షతగాత్రులను చూసినా కూడా చాలా బాధాకరం. ఏంటంటే 5 కుటుంబాలు ఈరోజు రోడ్డు పాలన పడినట్టే వాస్తవంగా. సో 6 కుటుంబాలు ఇప్పుడు రగన్న మరి రామంతపూర్ యాదవ్ సంఘం మరి మొన్న 2 నెలల కిందటనే మరి సోదరి వివాహం జరిగింది. సో ఎప్పుడు కూడా యాక్టివ్గా సో ప్రతి ఒక్కరితోటి మంచిగుండే తమ్ముడు కృష్ణ ఈరోజు లేడంటే రాత్రి నాతోటి 100 ఫోటోలు పైన దిగిండు కావచ్చు. తండ్రిని పెట్టుకుంటూ నేను ఇటు అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుందనంటే సో అది విధి వక్రీకరించిందని తెలియజేస్తూ ఉన్నాను. సో ఎట్లా జరిగింది ఏం జరిగిందని అంటే పూర్తిగా కూడా ఆ కేబుల్ వైర్ వేలాడుతూ ఉన్నది. మరి కృష్ణుడికి డెకరేషన్ చేసి ఆర్చి ఏదైతే ఉంటుందో అది ఇత్తడిది. ఆ కేబుల్ వైర్ దానికి తాగగానే ఫస్ట్ వచ్చేలా జీబు పాడైపోయిందంట. కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు జీబ్ పాడైతే వీళ్ళందరూ 10 మంది వెనకాల తోస్తూ ఉన్నారు. వీళ్ళకి చెప్పులు లేవు, షూస్ లేవు, ఏం లేవు, తోస్తూ ఉన్నారు. వానకు నానున్నారు, పెద్ద వర్షం పడతా ఉన్నది. సో పైనుంచి ఆ పవర్ అనేది వీళ్ళకు మళ్ళీ వీళ్ళు తోసేది పట్టుకున్నది కూడా ఏందనంటే ఇనుపదే. సో అది పవర్ అనేది మొత్తం బాడీకి ఆ బండికి సర్క్యులేట్ అయ్యి ఉంది. సో అది అట్ ఎ టైం ఓన్లీ 1 సెకండ్లో అందరు నేల కొరిగిపోయినరు. మరి ఆ సంతోష్ మన సురేష్ యాదవ్ అయితే అంత ఎత్తు ఎగిరి ఫట్టు మన నెత్తికి ఇప్పటికీ కూడా చనిపోయి డెడ్ బాడీ పోస్ట్ మార్టం అయినా కూడా బ్లీడింగ్ అయితేనే ఉంది. సో ఆ పిల్లగానికి కూడా పాపం చిన్న 4 నెలల పిల్ల ఉంది. ఇంకొకరు చూస్తే వికాస్ వాళ్ళకు కూడా 2 చిన్న పిల్లలే. మరి రాజేంద్ర రెడ్డి ఆయనకు ఒక పాప శ్రీకాంత్ రెడ్డి. సో అందరు కూడా ఇక్కడోళ్ళు కావడం, ముఖ్యంగా మా యాదవ్ సోదరులు సో పండుగ రోజు ఈరోజు ఇట్లా కావడం చాలా బాధాకరం. నిజంగా ఇది ఎవ్వరు కూడా పూడ్చలేంది. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసుకొని శ్రీధర్ బాబు గారు వచ్చి క్షతగాత్రులు ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా మరి ఎవరైతే నిరాశ్రయులు అయినరో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ ఇస్తానో ఈ కార్యక్రమాలు అయిపోయినాక తీసుకొని రమ్మని మాకు తెలియజేయడం జరిగింది. వచ్చిరు చాలాసేపు ఇప్పటి వరకు మాతోటి గాంధీ హాస్పిటల్లోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బట్ ఏందనంటే ఒక్క కొడుకు ఈ రోజు పోయిందంటే వీళ్ళ బతికేందా అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది. బట్ ధైర్యంగా ముందరికి సాగాలి. ఆ భగవంతుడు వీళ్ళకి ధైర్యాన్ని చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మా ప్రగాఢ ఎక్కడో జరిగిన ఘటన మీదనే చాలా మంది ఉలిక్కి పడతారు, బాధపడతారు, కన్నీరు పెడతారు. మీరు చాలా దగ్గరుండి చూస్తారు. మేము యాదవ్ సంఘం అంటే ఇంకోటి ఏంటంటే ఈ యాదవ్ సంఘం రామంతపురి యాదవ్ సంఘం అందరు గరీబోళ్ళు ఉన్నా కూడా ఎంతో యూనిటీగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా అసలు 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు నేను లీడర్ అయి 12 ఏళ్ళ నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం ఒక్కనాడు అబ్సెంట్ కాలేదు. అందరు కలిసిమెలిసి ఐక్యమత్యంతో మరి పిల్లలు ఉరుకులాడుతున్నా కూడా పెద్దలు ఏం చేస్తారంటే దగ్గరుండి మానిటర్ చేసి అసలు వాళ్ళు కూడా షాక్ గురై టీం తాగరు చెయ్యరు. మీరు చూసుకోండి ఓవరాల్గా నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలన్నా చాలా చక్కగా చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు అయితేనేముంది, ఈ బోనాలు అయితేనేముంది, శ్రీకృష్ణ సదర్ అయితేనేముంది, చాలా ఇప్పటి వరకు ఇంత చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. సో ఈరోజు కృష్ణాష్టమి రోజు ఇంతమంది పోయినరు అని అంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రత్యేక రామంతపూర్ యాదవ్ సంఘం అంటే హైదరాబాద్ జంట నగరాలలో మొట్టమొదట ఏర్పడిన సంఘం. అతి పురాతనమైనది, ప్రాచీనమైనది, పేరు గల్లది. మళ్ళీ పాకనాటి యాదవ్ సంఘం పెద్ద ఎత్తున 16 నుంచి 22 వేల వరకు ఇక్కడ కుటుంబాలు యాదవులు బస్ చేస్తూ ఉంటారు. సో అసలు ఘోరం అంటే ఘోరము. సో ఇట్లాంటిది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఒక ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే స్పెషల్ డ్రైవ్ పెట్టమన్నారు. మొత్తం ఓవరాల్ హైదరాబాద్ సిటీలో ఏంటంటే ఈ కేబుల్ వైర్ల వల్ల మొన్న కూడా ఒక వృద్ధ దంపతులు చనిపోయినరు, మీకు ఐడియా ఉంటుంది. సో ఇట్లాంటి పునరావృతం కాకుండా మరి కుటుంబాలు బజార్న పడకుండా మరి నిరాశ్రయులు కాకుండా మరి స్పెషల్ డ్రైవ్ రానున్నది వినాయక చవితి. మరి వినాయక చవితిలు కూడా పిల్లలు ఆగరు, ఎవరు చెప్పినా కూడా పెద్దవాళ్ళు వినరు. కాబట్టి ఖచ్చితంగా మరి అందరు కుటుంబాలు బాగుండాలి, అందరూ మనం ఉండాలని సో విజ్ఞప్తి చేస్తూ సో ఏం పొరపాట్లు ఉన్నాయి కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను కనిపెట్టి ఉండాలని మరొకసారి
మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్. ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి మంత్రి శ్రీధర్ బాబు చేరుకొని కుటుంబాలకు ఆసరాగా ఉంటాము, అండగా ఉంటాము, అవసరమైతే వారి కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా బొంతు శ్రీదేవి కార్పొరేటర్ తెలియజేశారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.